ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఇక ఇవాళ అధికారిక లాంఛనాలతో మురళి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఎందుకు రెండో తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తులైన పౌలు గారు మరి ఒక అద్భుతమైన సంగతిని మరి రాయించడం జరిగింది. మరి అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రికలు, ప్రతి పత్రిక కూడా జ్ఞానంతో, దేవుని యందు భయభక్తితో, ప్రతి ఒక్క మాట కూడా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అది మనం జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అంటే ప్రభుని మనం మాదిరిగా తీసుకుందాం ప్రియమైన వాళ్ళరా. పౌలు గారు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో శోధన కూడా అనుభవించినప్పటికీ పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు వారిని మనం గుర్తు తెచ్చుకొని మీరు కూడా శ్రమ వచ్చినప్పుడు ప్రభును జ్ఞాపకం తెచ్చుకొని శ్రమల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని పౌలు గారు రాయించిన మాటలు. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ముత్యములంటి మాట, ప్రతి సంగతి కూడా మనకి ఉపయోగపడే మాటే. చూడండి ఎంత బాగుందన్నమాట. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. మంచి సైనికుడు అవ్వాలంటే ఏం చేయాలి? ముందు శ్రమ అనుభవించాలి. యోబు గారి గ్రంథంలో మాట ఉంటుంది, బంగారం అంట పిల్లరా, బంగారానికి మైలును పట్టినప్పుడు మరి కంసాలు వారి కొలిమిలో పెట్టి దాన్ని శుభ్రంగా కాలిస్తే ఆ బంగారం కొన్న మైలుమంతా ఏమైపోద్దట? పోతుంది. దాన్ని మరలకి ఆ వేడి ద్వారా మరలా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పనిముట్టిని, ఆ మోడల్స్ని మరలా తీర్చిదిద్దాడు. ఎప్పుడు? అగ్నిలో కాల్చబడిన తర్వాత. అలాగా క్రైస్తవ జీవితంలో పిల్లరా, శ్రమలు మనకు పాఠాలు నేర్పుతాయి. శ్రమలు మనకి పాఠాలు నేర్పుతాయి. శ్రమలు వచ్చినాయి అని కృంగిపోకూడదు. శ్రమల్లో దేవుని ఇంకా విశ్వాసంగా మనము పైకి లేవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ప్రార్థనలో బాగా ఉండాలి. బాగా ఆలోచించండి. శ్రమలు లేవనుకోండి, బాధలు లేవనుకోండి, ఇబ్బందులు లేవనుకోండి, ప్రార్థనకు వస్తారు అసలు జనం? ప్రార్థన కూడావే చేస్తారు. ఆలోచించండి. శ్రమలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు? బాగా గుర్తు తెచ్చుకోండి. సంతోషం వచ్చిందనుకోండి, సంతోషంలో ఎవరు కూడా ప్రార్థన చేసుకోరు. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నాయన వ్యాధితో కృంగిపోతున్నాను నాయన, బాధతో కృంగిపోతున్నాను నాయన, ఇబ్బందితో కృంగిపోతున్నాను నాయన, అప్పులతో బాధ భరించలేకపోతున్నాను నాయన అని ఎక్కువ దేవుళ్ళ హృదయాన్ని కుమ్మరించి మరి మనము ప్రార్థన చేసుకుంటాం ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. మీకు శ్రమ వచ్చినప్పుడు మీరు కృంగిపోకండి, శ్రమల్లో దేవుణ్ణి మహింపరచండి. చదవం ఎంతమంది మాట. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టాలంటే. సైనికుడు అంటమ్మా, బాగా ఆలోచించండి. సైనికుడు ఎవడైనా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు
కుటుంబం గురించి, భార్య గురించి, పిల్లల గురించి ఆలోచించుకొని మనసు ఇంటికాడ భార్య మీద, ఇంటికాడ పిల్లల మీద పెట్టుకుంటే యుద్ధము చేయలేదు. ఎందుకని? మన దృష్టి తప్పుతుంది. ఎవరి దాకా ఎందుకు? డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ వెళ్ళొద్దని ఎందుకంటారు అనుకున్నారు పోలీసు వారు? ఫోన్ మాట్లాడుతూ వెళితే మన ఈ ఆలోచన, మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఆ మాట్లాడేవాడి మీద ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతారు, ఒక్కొక్క డ్రైనేజీలో వెళ్ళిపోతారు. చూడండి, బండితో వెళ్తారు కదా, ఫోన్ మాట్లాడుతూ డ్రైనేజీలోకి వెళ్ళిపోతారు. ఫోన్ మాట్లాడితే ఎవరినో ఒకరిని గుర్తిస్తారు. ఎందుకని? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ మైండ్ అవతల మాట్లాడేవాడి మీదే ఉంటుంది, ఆ ఆలోచనలు అక్కడే ఉంటుంది. నీ దృష్టి ఏమైపోతే తప్పిపోతుంది. అవునా కదా? అలాగే యుద్ధం చేసేటప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు మోటు కొంచెం. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందంట దృష్టి? ఎక్కడ ఉండకూడదంట? ఇంటి వాళ్ళ మీద, కుటుంబం మీద ఉండకూడదంట. మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయి తెలుసు కదమ్మా, మురళి అన్న అబ్బాయి, చిన్న అబ్బాయి, పాపం చిన్న కుర్రాడు యుద్ధంలో చనిపోడు, వీరమరణం పొందాడు, జవాన్. అబ్బా, నిజంగా ఆ అబ్బాయి అన్నాడంట, నేను బ్రతికినా చచ్చిపోయినా యుద్ధంలోనే చచ్చిపోతాను, బ్రతికినా యుద్ధం కోసమే, దేశం కోసమే నిజంగా అలాంటి అనుముత్యాలు ఎక్కడ ఉంటారండి అసలు? ఏమా నిజంగా నేను అంటాను, అలాంటి అబ్బాయిలు, అలాంటి కుర్రోళ్ళు మన రాష్ట్రంలో, మన దేశంలో పుట్టడం మన అదృష్టం తెలుసా? అలాంటి అనుముత్యాలు అయ్యి మన ముత్యాలు. నిజంగా అలాంటి వారు నిజంగా పిల్లగా చనిపోయినప్పుడు నిజంగా చాలా బాధ వేస్తూ ఉంటుంది. నిజంగా ఆ వీడియో చూస్తుంటే నేను ఏడ్చేసాను, నిజంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఆ అబ్బాయి చిన్న వయసులో ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నాడు అసలు. అవునా కదా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చిన్న వయసులో మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అంటాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి వాక్యం. చదవమ్మా. క్రీస్తు యేసు సైనికుడు గురించి చదువుతాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అదుగోండి, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. వాక్యం ఎంత బాగా చెప్తాడండి నిజంగా. ఇప్పుడు నేను చెప్తున్న మాటలకి, బైబిల్లో ఉన్న మాటలకి ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఏమా, సైనికులు నిజంగా ప్రాణం కోసం, దేశం కోసం, మన కోసం వాళ్ళు వాటర్లో ఉండి రాత్రుళ్ళు పగలు నిద్రలు ఉండవు. మిలిటరీ వారికి, ఆర్మీ వారికి, పోలీసు వారికి అమ్మా టయానికి భోజనం ఉండదు, టయానికి నిద్ర ఉండదు, టయానికి సుఖము ఉండదు. భార్య పిల్లలతో ఉండడానికి కూడా అవకాశం ఉండదు. భార్య పిల్లలతో కూడా కొంతమంది అయితే పాపం పెళ్ళైన కొత్తలోనే ఫోన్ వచ్చేస్తుంది మిలిటరీలోకి. ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు కొంతమందికి పెళ్ళి అవుతాయి కదా, కొత్తగా పెళ్ళి అయినప్పటికీ హ్యాపీగా భార్యతో ఉందాం అనుకున్నప్పటికీ నెల అయినప్పటికీ ఫోన్ చేసి అర్జెంటుగా డ్యూటీకి జాయిన్ అయిపోవాలి వచ్చి వెంటనే భార్యని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని పాపం వదిలేసి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుందమ్మా. అవునా కదా? భర్తకి భార్యకి ఎడబాటు ఎంత బాధగా ఉంటుంది పెళ్ళైన కొత్తలో. అవునా కదా? అలాగ భార్యను విడిచిపెట్టేసి కొంతమంది బిడ్డలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సరైన భోజనం ఉండదు మిలిటరీలో, సరైన భోజనం ఉండదు, సరైన నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి సుఖం అనేది ఉండదు. బాగా ఆలోచించండి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బు కోసం మాత్రం కాదు అమ్మా, డబ్బు కోసం కాదు. దేశం మీద ఉన్న మమకారం మీద, దేశంలో ఉన్న ప్రజల మీద ఉన్న ప్రేమ, దేశం మీద ఉన్న ప్రజల మీద ఉన్న ప్రేమ. చూడండి, మన కోసము వాళ్ళని నిద్రము అనుకుని, మన కోసం వాళ్ళ సుఖాలను వదులుకొని, మన కోసం సరైన తిండి తినకుండా ఆ బార్డర్లో సెక్యూరిటీగా ఉండి, అమ్మా ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో తేలడం. కొంతమందికి కాళ్ళు తెగిపడిపోతాయి, కొంతమందికి ఏమవుతుంది కాళ్ళు తెగిపడిపోతాయి, కొంతమందికి తలముడు పడిపోతాయి. ఎందుకంటే అలాంటి బాంబులు ఇప్పుడు ఉన్నవి, అలాంటి బాంబులు. ఆలోచించండి పిల్లరా. నిజంగా ఆ మహానుభావులు, నిజంగా ఆ చనిపోయిన మురళి అన్న అబ్బాయి అలాంటి వాడు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన తెలుగు ప్రదేశంలో పుట్టడం మన అదృష్టం. అలాంటి బిడ్డలు ఇంకా చాలామంది ఉన్నారు పిల్లరా. దేశం మీద మమకారం, మన మీద ఉన్న ప్రేమ బిడ్డలు నిజంగా అలాంటి మరి సైన్యంలో ఉంటూ ప్రాణాలు కోల్పోతాం. నిజంగా చాలా బాధాకరం.
బాధనమ్మా, చాలా బాధ నిజంగా. మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు ఏడుస్తూ పాపం వాళ్ళు వాదారుస్తున్నారు. ఎంత వాదార్చినా ఎంతమంది వచ్చినా ఆ బాధ తీరదంటారా? తల్లిదండ్రులకు ఆ బాధ తీరదా? తీరదురా. వాక్యం చూడండి ఎంత చక్కగా మనకి వివరిస్తుందో. చదువు ఎంత బాగుందో. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనే గాని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడంట. అమ్మా, సైనికులు అనే వాళ్ళు ఎవరైనా సరే, మీకు మాట చెప్పనా? ఇప్పటి వరకు మీకు మిలిటరీ వారి గురించి చెప్పాను కదా, మిలిటరీ వారి గురించి చెప్పనా? ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు యేసు సైనికులమే. మనందరం ఎవరు? క్రీస్తు యేసు సైనికులమే. ప్రతి ఒక్కరు సైనికులే. స్త్రీ అని పురుషుడని తేడా లేదు, అందరూ కూడా క్రీస్తు యేసు సైనికులమే. మనం పోరాడుతున్నది ఎవరి మీద, దేని మీద? ఇవాళ అదే పాఠం మనం తెలుసుకోవాల్సిన పాఠం. పిల్లరా, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు భార్య మీద, పిల్లల మీద, ఇంటికాడ ఎలా ఉన్నాయి అని మన ఆలోచనలు ఇంటికాడ పెడితేనంట అక్కడ యుద్ధంలో మన గురి తప్పుద్దంట. అందుకని అంటున్నాడు, మనం దేశభక్తి కోసం వెళ్ళాం, దేశాన్ని కాపాడటానికి వెళ్ళాం. ఆ కాపాడటంలో ఒక్కొక్కసారి ప్రాణం పోయినా ఆశ్చర్యము పోవక్కర్లేదు. పిల్లరా, చూడండి ఎంత బాగుందన్నమాట. చదవమ్మా. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనే గాని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. మనందరం యుద్ధ భూమిలోకే వచ్చాం. మనందరం కూడా ఎక్కడున్నాం? ప్రతి ఒక్కరు యుద్ధంలోనే ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో యుద్ధం చేస్తున్నారు పిల్లరా. మనందరం కూడా ఈ యుద్ధం చేసేటప్పుడు భక్తిని కోల్పోకూడదు, క్రీస్తునందు విశ్వాసము కోల్పోకూడదు. బాగా ఆలోచించండి. ఏం కోల్పోకూడదు? మొదటగా భక్తిని కోల్పోకూడదు, క్రీస్తునందు విశ్వాసము కోల్పోకూడదు. ప్రియులరా, ఒక మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉండగా దావీదు గారు ఏం చేస్తారంటే, బెత్షెబా కోసం ఊరియా అనే ఆయన్ని యుద్ధంలో నుంచి రప్పించి నీ ఇంటికి వెళ్ళి సుఖపడు అంటా ఉంటాడు. చూడండి ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. పిల్లగా 2 సమూయేలు గ్రంథము తీసురమ్మా 11వ అధ్యాయము 6వ వచనం. దావీదు హిత్తీయుడగు ఊరియను తన యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరంలో నుండి బయలువెళ్ళును. అతని వెనక రాజు పలహారమును భోజనాన్ని అన్ని కూడా పంపించాడంట. అమ్మ, అర్థమవుతుందా? వాక్యం బాగా అర్థమవుతుందా? మీరు ఇంటికాడ ఆలోచనలన్నీ వదిలేసి దేవుని మందులోకి వచ్చారు కాబట్టి ఉన్న అరగంట మీ దృష్టి అంతా ఎక్కడ పెట్టాలి? వాక్యం మీద పెట్టాలి. ఇందాక చెప్పని చూసారా, బండి డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదమో. దేవుని మందిరంలోకి వచ్చి మీ దృష్టి అంతా వాక్యం పెట్టకపోయినా మీ దృష్టి ఏమవుతుంది? తప్పుతుంది. బండి యాక్సిడెంట్ ఎలాగవుతుందో మీరు ఇక్కడ వాక్యాన్ని వినకపోతే ఈ వాక్యం మీ హృదయానికి హత్తుకోవలసిన మాటలు హత్తుకోవు. మీ ఆలోచనలు తప్పుదారిలోకి వెళ్ళిపోతాయి. బాగా ఆలోచించాలి. నేను చెప్పే కొన్ని నిమిషాలు కూడా మీ ఆలోచనలన్నీ వాక్యం మీద ఉంచాలన్నమాట. మొదటగా యుద్ధం జరుగుతుంది. దావీదు గారు ఊరియాని పిలిపించి ఏం చేశాడు? పంచపరమన్నాలు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినేసి భార్యతో సంతోషించు అన్నాడు. వెళ్ళాడా ఊరియా? ఇతని పేరేం పేరమ్మా? ఏం పేరు? ఊరియా. ఎవరితను? బెత్షెబా
భార్యాభర్తలిద్దరూ. అయితే దావీదు గారు ఈ బెత్షెబను ఆమెని మోహించాడు, ఆవిడ మీద మనసు పెట్టుకున్నాడు, ఆమెతో తప్పు చేశాడు. అయితే ఈమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయితే ఆ యొక్క యూరియాని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి భోజనం చేసి సుఖపడంటాడు. అయితే ఊరియా ఏమంటాడు తెలుసమ్మా, మంచి సైనికుడు. ఇది చిన్న లైన్ అనమాట. ఇందులో ఈ వాక్యంలో చాలా చిన్న సింపుల్గా ఉంటుంది. ఎవరైనా దీన్ని నాకు తెలిసి చాలా తక్కువ మంది ఈ విషయం గురించి ప్రసంగం చేసి ఉంటారు. ఈ ఊరియా ఎవరు చెప్పినా బెత్షెబా గురించి చెప్తారు, దావీదు గురించి చెప్తారు, కానీ బెత్షెబా భర్త గురించి మాత్రం ఎవరు కూడా చెప్పరు. ఈ ఊరియా ఆయన యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇంటికి వస్తారు, కొంతమంది ఇంటికి వచ్చినా అక్కడ యుద్ధం యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. యుద్ధం అంటే ఎలా జరుగుతుందమ్మా? ఒకళ్ళు నరుక్కుంటూ ఉంటుంటే ముందున్న వాళ్ళు పడిపోతూ ఉంటారు, అవునా కదా? వెనకాల ఉన్న వాళ్ళు మళ్ళా ముందుకు వస్తూ ఉంటారు, మళ్ళా నరుగుతూ ఉంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతారు. అప్పుడు కాలంలో యుద్ధం. ఇప్పుడైతేనా ఇక్కడుండి అమెరికాలో ఉన్న వాళ్ళని పేల్చేస్తున్నారు, పాకిస్తాన్ ఉన్న వాళ్ళని పేల్చేస్తున్నారు. ఒక్కొక్క బుల్లెట్ 600 కిలోమీటర్లు వెళ్ళిపోతుందంట. 600 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు కాదు, 600 కిలోమీటర్లు. బాగా ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం జరుగుతుంది, రక్తం అడుగులో ఉన్నారు జనం అందరము. అప్పుడు దావీదు ఏమన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేసి భార్యతో సుఖపడబోయే అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? యుద్ధం జరిగే ఈ యొక్క బ్యాచ్ ఉంటారు కదా, ఇలా సైన్యం ఉంటారు కదా, ఆ సైన్యం దగ్గరికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతాక సిద్ధపడిపోతాడు. అసలు నిజంగా ఆలోచించండి. ఇంటికి వెళ్ళి రాజుగారు పంచపరమాణాలు పెట్టరు. అసలు ఎవరో యుద్ధానికి ముందుండి నడిపించే రాజుగారు ఇంటికి వెళ్ళి ఏమన్నాడు, సుఖపడమన్నాడు, భోజనం చేయి, పలహారం తిను, భార్యతో సుఖపడంటే ఇతను ఏం చేశాడు? ఇంటికి వెళ్ళడం. రాజుగారు కౌరమ్ముతాడు, ఏమయ్యా ఇంటికి వెళ్ళమన్నాను, ఇంటికి వెళ్ళలేదంటే, అయ్యా అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళి మంచి భోజనం చేసేసి శుభ్రంగా తాగేసి ఇంటికి పడుకోనా, అక్కడ నా వాళ్ళందరూ రక్తం మడుగులో ఉన్నారు కదయ్యా, ఎలాగెళ్ళను, నేను వెళ్ళను, నా మనసు అంగీకరించలేదు అన్నాడు. ఆలోచించండి. అసలు ఇందాక మనం చదువుకున్న మాట అదే. యుద్ధమునకు పోయినప్పుడు సైనికుడు ఎవ్వడు కూడా తన జీవన వ్యాపారంలో చిక్కుకోడు, అవునా కదా? దేశం మీద మమకారంతో, మన మీద ఉన్న ప్రేమతో బార్డర్లో గుట్టలుగా చనిపోతూ ఉంటారు పిల్లలు. ఆ బాంబుల్లో ఎంతమంది చనిపోతూ ఉంటారో ఆలోచించండి. ఇలాగా ఇక్కడ కూడా యుద్ధం జరుగుతుంది. రాజుగారు అన్నారు, ఇంటికి సుఖపడవయ్యా, భోజనం చేసి చక్కగా ఇంటికి 10 రోజులు ఉంటూ తర్వాత ఇది కానీ అంటే నేను ఎలా అన్నాడు చూడండి, చదువు అంత పొందడం. పదవ వచ్చింది చదువమ్మా. ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదు నాకు వినపడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళబోతువేమని అడగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగాను భోజన పానములు చేయించు నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగ చెయ్యవాడును కానని దావీదుతో చెప్పాడంటండి. ఎవరితో చెప్పాడు అమ్మా? మీరు ఆలోచించండి బాగా. రాజుగారు వచ్చి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, మంచి భోజనం చేయండి ఏమంటాం మనం, అవునా కదా? యుద్ధంలో ఉండి చచ్చిపోతాం బాగుంటుందా? ఇంటికి వెళ్ళి భార్యతో బిడ్డలతో సుఖపడతాం బాగుంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి. మన వాళ్ళు వర్షం వచ్చిందంటే, ఆహా వర్షం వచ్చిందా అయితే వేడి పోకూడదు తిందాం, వేడి మిరగా బజ్జీ తిందాం, అవునా కదా? శీతాకాలం 5ంటికి చాలామంది దుప్పటిగా 6ంటికి పడుకుంటారు ఇంటికాడ, 6ంటికి చాలామంది తలుపులు వేసుకుని పడుకుంటారు, అవునా కదమ్మా? అంటే ఏ వాతావరణాన్ని బట్టి ఆ భోజనం చేయడానికి మన వాళ్ళు ఇష్టపడతారు. సుఖపడతాం ఇష్టమా కాదా? చాలామందికి ఇష్టమే. కానీ ఇతను ఆ యుద్ధ రణరంగంలో రక్తం ఏరులో పారుతున్నా, కళ్ళ ముందు అనేక మంది చేతులు తలలో కాళ్ళు తెగుబడిపోతున్నా
యుద్ధంలో చచ్చిపోతాకైనా సిద్ధమే తప్ప నేను ఇంటికి వెళ్ళి సుఖపడడానికి నాకు ఇష్టం లేదయ్యా. నేను అలాంటోడు కాదు. బా, ఏ సైనికుడు అండి ఏమా, మంచి సైనికుడే కదా, మంచి సైనికుడే కదా. ప్రజల కోసం, దేశం కోసం, రాజ్యం కోసం నా తలనైనా సరే ఇచ్చేస్తారా తప్ప నాకు సుఖము వద్దని చెప్పి వెళ్ళిపోయి ప్రియులరా, వెళ్ళిపోయి ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. వెళ్ళిపోయాడు, పంపించాడు, యుద్ధంలో చచ్చిపోయాడు. ముందు వరుసలో పెట్టారు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆలోచించండి, సైన్యానికి వీళ్ళు మిలిటరీకి వెళ్ళిన వారు, జవాన్లు, పోలీసులు అందరూ కూడా ప్రియులరా, తర్వాత మన కోసం రక్షక భటులనే వాళ్ళు, మరి మిలిటరీ వారు కానీ వీళ్ళందరూ కూడా ప్రమాదం జరుగుతుందని వాళ్ళందరికీ తెలిసే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి దేశం మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ ప్రియులరా. నిజం డబ్బు కోసం కాదు. డబ్బు ఎక్కడ సంపాదించలేరమ్మా. డబ్బు ఇక్కడ రాదా? డబ్బు వస్తుందా? వడ్డీ వ్యాపారం తిప్పితే రాదా డబ్బు? బ్రాంతి షాప్ పెట్టుకుంటే రాదా డబ్బు? రాదా? కానీ డబ్బు కోసం కాదు ప్రియరా, ప్రజల మీద ఉన్న ఇష్టం, దేశం మీద ఉన్న ఇష్టం. అలాంటిది ఊరియా వెళ్ళాడు, నాకు సుఖమొద్దు, నాకు తల తెగుపడిపోయినా పర్వాలేదని చెప్పి యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆ ముందు వరుసలోకి వెళ్ళాడు, చంపేశారు పిల్లరా. సైన్యం చంపేసింది. శత్రువులు ఏం చేశారు? దాడి చేసి చంపేశారు. ఆలోచించండి పిల్లరా, ఎంత మనం గొప్ప పాఠం నేర్చుకుంటున్నాం చూడండి. క్రీస్తు యేసు సైనికుల వలె, క్రీస్తు యేసు మంచి సైనికుల వలె మనందరం కూడా సైనికులమే పిల్లరా. మనందరం ఎవరు? సైనికులమే. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మనం కూడా సైనికులమే. మనం పోరాడేది ఎవరి మీద చూడండి ఒకసారి, ఎంత బాగుంది ఈ మాట. మనం పోరాడేది కూడా సైన్యంతోనే. మనకు ఒక సైన్యం ఉంది, క్రైస్తవులకు ఒక సైన్యం ఉంది, క్రైస్తవులకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరో చూడండి ఒకసారి. 6వ వచనం 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. పిల్లరా, మీరు తీసిరామా అందరూ, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం అంట ధరించుకొనుడి. ఏ కవచం అది? సర్వాంగ కవచం అంట. ఎవరిని ఎదిరించడానికమ్మా? మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది. అది ఏం చేస్తాడు అంటే ఏదో ఒక రకంగా, ఒక్కొక్కసారి భార్య రూపంగా వస్తాడు, ఒక్కొక్క రోజు మనకున్న ఆఫీసులో వర్క్ చేస్తున్న అధికారి ద్వారా వస్తాడు, ఒక్కొక్కసారి మన బిడ్డలు మన మీద తిరగబడినప్పుడు వాళ్ళు ఆడే మాటలు ఎంత బాధాకరంగా ఉంటాయి తెలుసా? యోబు గారి మీద యోబు గారి భార్య దాడి చేసింది. ఏమన్నా తెలుసా? యోబు గారి భార్యలోకి వెళ్ళిపోయింది దెయ్యం. వెళ్ళిపోయి ఏమంటా తెలుసా? ఏమయ్యా, ఇంకెందుకు దేవుడా 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 అంటావు? నీకున్న యథార్థతని, నీకున్న భక్తిని విడిచిపెట్టి చచ్చిపో, నీకున్న దేవుని విడిచిపెట్టి చచ్చిపో, ఎందుకు ఆ బాధపడుతున్నావు? అమ్మ, నిజంగా భర్తను ఎలా అంటారా? మీ భర్త చెగ్గడ్డతో చెగ్గడ్డేసి బాధపడుతూ ప్రార్థన చేసుకుని బాధపడుతూ చెగ్గడ్డతో బాగా బాధపడిపోతున్నాడు. తన భార్య వెళ్ళి ఈ చెగ్గడ్డతో బాధపడతాం ఎందుకయ్యా, అంతమాడు ప్రార్థన చేసుకున్నాం ఎందుకు, చావచ్చు కదా అంటే అలా ఉంటుంది. అవునా కదా? అలాగా యోబు గారు ఒకేసారి బిడ్డలు చనిపోయారు, ఒకేసారి ఆస్తి పోయింది, ఒకేసారి వ్యాధి వచ్చేసింది ఒళ్ళంతా. అప్పుడు బాధపడుతుంటే భార్య ఏమంటాం తెలుసా? నీకున్న యథార్థతను, నీకున్న భక్తిని విడిచిపెట్టి చచ్చిపోవయ్యా, దేవుడు 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 అంటాడు. మాయదారు భక్తి విడిచి చచ్చిపో అంటారు. ఆవిడలోకి ఎవరెవరు? ఇప్పుడు చదవండి, అంత బాగుంటా. చదవమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతుడకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం కావాలంట. మీకు ఏం కావాలంటమ్మా? సర్వాంగ కవచం కావాలంట. ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదండి. మనం పోరాడేది ఎవరితోనూ? శరీరులతో కాదు,
కానీ కానీ ప్రధానులతోనూ ఎవరమ్మా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతానికి ఉన్న అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆ ప్రధాన దూతలు అంటే ఎవరంట? ఈ దెయ్యాలు ప్రియులరా. ఎవరనుకుంటున్నారు? ఒకసారి అధికారుల్లోకి వెళ్ళిపోతే, మనం పనిచేసే అధికారుల్లోకి, వాళ్ళలోకి వెళ్ళిపోయి అనకూడని మాటలతో మనల్ని బాధ పెడతారు. ఒక్కొక్కసారి మన బిడ్డల్లోకి వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి మన బాడీలోకి వెళ్ళిపోతారు. బాగా ఆలోచించండి. ప్రార్థన ఇప్పుడు దాకా చెప్తున్నారు మీకు. ప్రార్థనకి వెళ్ళావు ఇప్పుడు వరకు నువ్వు? ఇంటికాడ భర్త తాగేసి కొంతమందికి ఇలా ఇంటికాడ జరిగినాయి, నేను చూశాను పిల్లరా. ఇలాంటివి జరిగినాయి. ఎవరి దాకా ఎందుకు? మా ఇంట్లోనే జరిగింది. మా అమ్మను రోజున మా నాన్న కుట్టేసాడు తాగేసి. ఎక్కడికి వెళ్ళేందుకు? ప్రార్థనకి వెళ్ళినందుకు. ఇప్పుడంటే మా నాన్న మారు మనసు పొందాడు, కానీ చాలా రోజులు తాగేసి చాలా దారుణంగా ఉండేవాడు. మా అమ్మ ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేది. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన మానేది కాదు. తాగేసి కొట్టేశాడు. ఒక అరగంట లేటుగా ప్రార్థన లేటుగా ముగించారని ఇంటికాడ మా నాన్న తాగేసి కొట్టేశాడు. ఇలా మా నాన్నే కదా పిల్లలు. చాలామందికి భార్యలు ప్రార్థనకి వెళ్తాం, చాలామంది భర్తలకు ఇష్టం ఉండదు. కొంతమంది భార్యలకి భర్తలు సువార్త ప్రకటించడం ఇష్టం ఉండదు. అర్థం ఉందా? అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఇంటికాడ గొడవలు. దేని మీద గొడవలు? ప్రార్థన గురించి గొడవలు. ఇప్పుడు ఇందులోకి ఎవరు వెళ్ళారు? నీతో పోరాడేది నీ భర్త, లేకపోతే నీ భర్తలోకి ఎవరైనా వెళ్ళారా? ఆలోచించండి. నువ్వు పోరాడేది నీ భర్త అనుకున్నావు, నీ భర్తతో కాదు. నీ భర్తలోకి ఆల్రెడీ వేరే వాళ్ళు ప్రవేశించేశారు, నిన్ను శోధించేస్తున్నారు. ఆలోచించండి పిల్లరా. చదువు ఎంత పొందమాట. మన పోరాడినది శరీరాలతోనూ కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతానికి ఉన్న అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలములో దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. మనం ఏమనుకుంటున్నాం? మా ఆయనలా అనేసాడు. మగవాడు ఏమనుకుంటారు? నా భార్యను ఎలాగంటాం. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించే సమయంలో పేతురు గారిలోకి ప్రవేశించిందంట దెయ్యం. ఎవరిలోకి? పేతురు గారిలోకి ప్రవేశించింది. ఇస్కరియోతు యోధాలోకి ప్రవేశించిందా లేదా అంటే మీకు అర్థమవడం కొరకు ఇవన్నీ నేను చెప్తున్నాను పిల్లరా. అలాగా మీకు ప్రార్థన అనేటప్పుడు ఇంట్లో శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అంటే దానికి అర్థం ఏంటనుకుంటున్నారు? అందులోకి దెయ్యం ప్రవేశించింది. మనల్ని ప్రార్థనకి వెళ్ళకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి పిల్లరా. బాగా ఆలోచించాలి. ఇంకా చదువు మాకు ఎంత బాగుంటాం. అందుచేతనే మీరు ఆపద్దినమందు దాన్ని ఎదిరించుటకు సమస్తమును నిలబడుటకును శక్తివంతులకుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. సర్వాంగ కవచం అంటే ఏంటది? యాలయనగా మీకు నడుమునకు సత్యమును. అంత గ్యాప్ వచ్చేది చదువుకి. చదువు గబగబా. యాలయనగా నీ నడుమునకు సత్యమని తట్టును కట్టుకుని నీతి మయమరుపు అని నీతిని తడుపుకోవాలంట, సత్యాన్ని తట్టించుకోవాలంట. ఏంటిది? కొంతమంది పోలీసు వారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద కొంతమంది అధికారులకి ఏముంటుంది? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని ఉంటుంది. అంటే బుల్లెట్తో కాల్చినా కానీ ఇది లోనకే వెళ్లకుండా కొంతమందిని ఆపుతుంది. అలాంటిది అనమాట ఇది. మనకి క్రైస్తవులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది ఇది. నీతి, సత్యము ఇవన్నీ మనం ధరించుకోవాలంట. పాదములకు సమాధాన సువార్త అయినా సిద్ధ మనసు అంటే ఏ మనసు అంట? మనం కళ్ళు పెట్టుకుంటున్నాం కదా, కళ్ళు మసకొచ్చినప్పుడు కళ్ళు పెట్టుకుంటాం కదా. ఎందుకు? అక్షరాలు చిన్న అక్షరాలు సరిగ్గా కనపడకపోతే కళ్ళు పెట్టుకుని ఏమవుద్ది? బాగా ఎలా కనపడద్ది? అలాగా మన మనసు వాక్యం వైపు ఉంటే
వాక్యం చదివే వాక్యాన్ని గ్రహించే మనసు అన్నమాట ఇది. మీకు అర్థమైందా? ఇలాంటి మనసులో ఈ మాటలు పెట్టుకుంటే మనకి ఇవన్నీ కూడా ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువు ఇంకా ఉంటాయి. పాదములకు సమాధాన సువార్త వలనైనా జోడు తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకునుడి. దానితో మీ దృష్టిని అద్దుకోండి. ఇవన్నీ కాకుండా విశ్వాసమును డాలు పట్టుకుని దానితో దుష్టుని అగ్ని బాణములు అంటండి. ఇవన్నీ ఏం బాణములు? అగ్ని బాణములు అంట. ఏ బాణాలమ్మా? అగ్ని బాణములు. మీ ఇంట్లో దెబ్బలాటలు జరుగుతున్నాయంటే ఏ బాణం వేసింది సాతాను? అగ్ని బాణం వేసింది. మామూలు బాణం కాదు. మరి అగ్ని కనపడతలేదు ఇది అనుకోకండి. అగ్ని ఆల్రెడీ అంటించేసింది అక్కడ. అగ్ని బాణం వేసిందంటే భార్య భర్తల మధ్యన దెబ్బలాట పెట్టేసింది. తండ్రి కొడుకుల మధ్యన దెబ్బలాట పెట్టేసింది. అన్నదమ్ములు ఇద్దరి మధ్యన దెబ్బలాట పెట్టేసింది. కాబట్టి రోడ్డు మీద పడిపోయి కొట్టేసుకుంటున్నారు. వేసింది అగ్ని బాణం. ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి అమ్మా? ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? విశ్వాసంగా ఉన్న వాళ్ళకి, భక్తిగా ఉన్న వాళ్ళకి, నీతిగా ఉన్న వాళ్ళకి, యథార్థంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుంది. క్రైస్తవులకి బుల్లెట్ ప్రూఫ్ లాంటిది ఇది. చూడండి ఎంత బాగుందో అమ్మా. ఇవన్నీ మనం ధరించుకుంటే ఇంట్లో ఏం జరుగుతున్నా పసికట్టేయగలదు. అది వేసే అగ్ని బాణాలను మనం ఎదుర్కించుకోగలదు. అవి వేసే అగ్ని బాణాలను మనం ఆర్పగలదు. అది ఆర్పాలంటే మన తరం కాదు, మన బాబు తరం కాదు. వాక్యంలో ఉంటేనే ఆర్పగలదు. భక్తిలో ఉంటేనే అవి ఆర్పగలదు. దేవుళ్ళలో ఉంటేనే అవి ఆర్పగలదు. పిల్లరా, మీకు ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను. మన క్రైస్తవ బిడ్డలకి ముఖ్యంగా ఫంక్షన్లు అంటే ఇష్టమా కాదా? ఫంక్షన్లు అంటే ఇష్టమేనా? పెళ్ళి అంటే 3 రోజుల ముందు వెళ్ళిపోతారు. అవునా కదమ్మా? మన ఇంట్లో మీ చెల్లెల్లో, మీ బావగారితో ఎవరిదో పెళ్ళి అయింది అనుకో, ఎన్ని రోజుల ముందు ఉంటారు? 3 రోజుల ముందు ఉంటారు. ప్రారంభం బలలేసిన కానించి తుక్కంతా ఈ డిస్పోజల్ అన్నీ ఎత్తేసే వరకు కూడా అక్కడే ఉంటారు. అవునా కదా? ఫంక్షన్లు అంటే ఇష్టం, పెళ్ళిళ్ళు అంటే ఇష్టం, సవత్తబందులు అంటే ఇష్టం, అన్నీ ఇష్టమే కదా. ఓట్లు ఎలక్షన్లు అంటే ఇష్టం, ఓట్లు ఎలగాల ఆ నాయకులు కూడా తిరగాలంటే ఇష్టం, అన్నీ ఇష్టమే. కానీ ప్రార్థన అనేటప్పటికి బాగా ఆలోచించండి. నేను చెప్పిన మాటలు ఇప్పుడు ఈ వాక్యానికి, నేను చెప్తున్న మాటలకి ఎంత దగ్గరగా ఉందో చూడండి. దగ్గర పెట్టి చూడండి. ఫంక్షన్లు అంటే ఇష్టపడమా? మంచి బట్టలు వేసుకొని, చక్కగా గొలుసులు వేసుకొని, మొక్క శుభ్రంగా పౌడర్ గట్ట కొట్టుకుని, చెవులు గట్ట అన్నీ ఉన్నాయా లేదా, బొట్లు గట్ట కట్టకున్నాయా లేదా, మంచి షూ ఉందా లేదా, మంచి బట్టలు ఉన్నాయా లేదా మగవాళ్ళు. అవునా కదమ్మా? అన్నీ ఒక గంట ముందు, 2 రోజుల ముందు ప్రిపేర్ చేసుకుంటారు అన్నీ. ఇల్లున్న ఫంక్షన్కి వెళ్తే కొత్త బట్టలు ఇప్పుడే కుట్టించేసుకుంటారు. మళ్ళీ అంతే అందం అని టైలర్ దగ్గరికి వెళ్ళి అంతమాట వెళ్ళి అడుగుతుంటారు, అయినా లేదా. అవునా కదా? అన్నీ సిద్ధపరిచేసుకుంటారు. ఫంక్షన్లు అంటే అంత ఇష్టం. అవునా కదా? భోజనాలు అన్నా, ఫంక్షన్లు అన్నా, పెళ్ళిళ్ళు అన్నా అంత ఇష్టం. వాక్యం కాడకు వచ్చేసరికి కృష్ణ అనిపోయి చూడండి. అవునా కదా? అంటే ఏం వేసింది మనకి? అగ్నిబాణం వేసింది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఆపదు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేనేం ఆపదు, అన్నింటికి సంతోషంగా అసలు ఊరి మీద తిరగనెత్తది. ప్రార్థన అన్నిటికి ఓ బాణం వేసేద్ది ముందే. ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలామంది ఇంటికాడ దెబ్బలాట వస్తుంటారు చూడండి మీరు. నేను చాలామందిని చూశాను అలాగా. భార్య భర్తలకో, తండ్రి కొడుకులకో, కోడలకి అత్తకో ఇంటికాడ గొడవ జరిగాక ప్రార్థనలకు అలా వస్తున్నారంటే అర్థం ఏంటి? అగ్నిబాణములు వేసింది. మీకు మనశ్శాంతి ఉండకూడదు, చెప్పే వాక్యం మీ హృదయంలోకి వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? అలా వెళితే మీరు మారిపోతారు. అలా మారితే మీరు పరలోకం వెళ్ళిపోతారు. దాని ఉద్దేశం ఏంటి? పరలోకం వెళ్ళకుండా ఆపాలని. చదువు ఎంతమంది కూడా మనం విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు ఆదుకోండి. విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఎప్పుడమ్మా? మీకు విశ్వాసం ఉన్నప్పుడు, మీకు నీతి ఉన్నప్పుడు, మీకు భక్తి ఉన్నప్పుడు, వాక్యం మీద శ్రద్ధ ఉన్నప్పుడు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ప్రార్థన అనేప్పుడు భయం ఉన్నప్పుడు, దేవుడు అంటే భయం ఉన్నప్పుడు మీలో విశ్వాసము
పుడతాది. ఈ విశ్వాసం ఉంటే సాతాను వేసే అగ్నిబాణాలని ఆర్పగలరు, అంటే పసిగట్టగలరు. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? పసిగడతారు. ఇంట్లో ఓ బాణం వేసింది. ప్రార్థన గురించి ఇంట్లో గొడవ అవుతుందంటే ఓ బాణం వేసింది. మామూలుగా గొడవలు అవుతాం వేరు, ప్రార్థన గురించి గొడవ అవుతాం వేరు. పిల్లరా ఆలోచించండి. ఇందా మనం చదువుకున్నట్లుగా చూడండి ఎంత బాగుందన్నమాట. విశ్వాసం అనే దాన్ని మనం పట్టుకున్నట్లయితే ఇవన్నీ సాతానేసి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుడకు శక్తిమంతులు అవుతారట. మరియు రక్షణయను శిరస్త్రమును, రక్షణ అనే శిరస్త్రమును దేవుని వాక్యం వలన ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలంట. ఏం ఖడ్గమంట? వాక్యము అనే ఖడ్గాన్ని ధరించుకోవాలంట. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. అంత గొప్పగా చెప్తుంది వాక్యం. ఏం చేయాలంట? ఫస్ట్ నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. తర్వాత అంటున్నాడు పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలంట. ఏముండాలంట? ఉందా మీ దగ్గర? ఏమా ఉందా? ఆలోచించండి. చాలామంది అంటారు మా సంఘంలోకి 300 మంది వస్తున్నారండి. 300 మంది సంఘంలో వచ్చిన 300 మంది పరలోకానికి సిద్ధంగా ఉన్నారా? మన సంఘంలో 40-50 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, పోనీ 40 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 40 మందిలో 40 మంది ప్రార్థనలోంచి పరలోకం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమా కొన్ని సంఘాల్లో 300 మంది ఉంటారు, కొన్ని సంఘాల్లో 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. మరి అందరూ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఎందుకు లేరు అంటే ఒకళ్ళలో భక్తి ఉంది, విశ్వాసం లేదు. ఒకళ్ళ విశ్వాసం ఉంది, నీతి లేదు. ఒకళ్ళ నీతి ఉంది, రక్షణ లేదు. చూసారా? బాగా ఆలోచించాలి పిల్లరా. క్రీస్తు యేసు సైనికుల వలె మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. అలాగున్నప్పుడు సాతాను దుష్టుడు వేసే అగ్ని బాణాలను మనం ఆర్పగలను, తప్పించుకోగలను. లేకపోతే అగ్ని బాణాలకి కుటుంబాలు బలైపోతాయి. భక్తి జీవితంలో నుంచి కూలిపోతారు పిల్లరా. భక్తుల నుంచి ఏమవుతారమ్మా? తొలగిపోతారు. అందుకే మీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, నీతి ఉండాలి. ఇవన్నిటికి పట్టుదల కలిగిన ప్రార్థన జోడించి ఉండాలి. అర్థమైందా? వాక్యము అనే ఖడ్గం మీ దగ్గర ఉండాలి. ఏముండాలమ్మా? వాక్యం అనే ఖడ్గం. కొంతమంది దెయ్యాలు పడిపోతున్నాయండి, పీడకల్లో వచ్చేస్తున్నాయండి. తల కింద ఏమి పెట్టుకుంటారో? బైబిల్ పెట్టుకుంటారు. బైబిల్ ఉండవలసిన తల కింద కాదు, కుండెల్లో ఉండాలి. బైబిల్ వాక్యం ఎక్కడ ఉండాలమ్మా? వాక్యము తల కింద కాదు ఉండవలసింది, కుండెల్లో ఉంది. కుండెల్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏ విధమైన దుష్టుడేసే బాణాలు నీకు తగలకుండా ఉంటాయి. పాపంలోకి జారిపోకుండా ఉంటావు, భక్తుల నుంచి పడిపోకుండా ఉంటావు, నీతిలో నుంచి జారిపోకుండా ఉంటావు. ఎప్పుడు? నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. పిల్లరా ఆలోచించండి. ఇదిగో ఊరియా యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా తన ప్రజల కోసం, దేశం కోసం, రాజ్యం కోసం తమ ప్రాణాన్నే బలంగా పెట్టేశాడు. పౌలు గారు అంటున్నాడు, మీరు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు, యుద్ధం అంటే ఆల్రెడీ మనం అందరం కూడా ఎక్కడున్నాం? యుద్ధ భూమి మీదే ఉన్నాం. మనందరం ఉన్నాం. సాతాను వేసి అగ్ని బాణాలను మనం ఎదిరించాలంటే మనలో విశ్వాసం ఉండాలి, నీతి ఉండాలి, భక్తి ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఇంట్లో సమస్యలు వస్తున్నాయండి, ఇంట్లో ఇబ్బందులు పోతలేదంటే ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ప్రార్థనలో ఉన్నావా? పట్టుదల కలిగిన ప్రార్థనలో ఉన్నావా? ఆలోచించండి. మీ సమస్యలన్నీ పోవాలంటే ముందు మీరు పట్టుదల కలిగిన ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, దేవుడంటే భయభక్తులతో ఉండాలి. పిల్లరా బాగా అర్థం చేసుకోండి. మనం చెప్పే ఈ యొక్క గంట ప్రార్థనలో ప్రార్థనను పోగొట్టుకోవద్దు ఎవరు కూడా. వాక్యాన్ని బాగా వినండి, ప్రార్థన బాగా చదువుకోండి, బాగా ప్రార్థనలో ఉండండి. ఇంటికాడ కూడా భక్తిగా ఉండండి. ప్రియులారా, ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.